నెక్స్ట్ 10 years లో క్రోర్స్ క్రియేట్ చేసే స్టాక్స్ ఈవీ కాదు, బ్యాటరీ స్టాక్స్. ఇండియాలో ఈవీ సెక్టార్ ఇయర్ ఆన్ ఇయర్ 15 to 20% గ్రో అవుతుంది. 2 వీలర్ 3 వీలర్ అన్ని ఎలక్ట్రిక్ సైడ్ మూవ్ అవుతున్నాయి. ఈవీ వెహికల్ సేల్ కావాలంటే ఒకటే రూల్, బెటర్ అండ్ పవర్ఫుల్ బ్యాటరీస్ కావాలి. సో ఈవీ గ్రో అయితే బ్యాటరీస్ డిమాండ్ పెరుగుతుంది. ఈ డిమాండ్ ని క్యాచ్ చేసే కంపెనీస్ ఎవరు? నెంబర్ 1, ఎక్సైడ్ ఇండస్ట్రీస్. ఇండియాలో లార్జెస్ట్ బ్యాటరీ కంపెనీ. లెడ్ యాసిడ్ ప్లస్ లిథియం అయాన్ బ్యాటరీస్ తయారు చేస్తారు. కార్స్, ఈవీస్, ఇన్వర్టర్స్ అండ్ సోలార్ స్టోరేజెస్ లో యూజ్ చేస్తారు. నెంబర్ 2, అమర్ రాజా ఎనర్జీ అండ్ మొబిలిటీ. వీళ్ళకి కొత్తగా లిథియం అయాన్ జిగా ఫ్యాక్టరీ ప్లాన్స్ ఉన్నాయి. ఈవీ ప్లస్ ఎనర్జీ స్టోరేజ్ మీద ఫోకస్ చేస్తారు. వీళ్ళు ఎక్స్ టెస్లా సప్లయర్. నెంబర్ 3, హెచ్బిఎల్ పవర్ సిస్టమ్. హెచ్బిఎల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ మీద ఫోకస్ చేస్తుంది. లిథియం అయాన్ ప్లస్ నీచ్ టెక్ లో వీళ్ళు ఉన్నారు. నెంబర్ 4, ఎవర్ రెడీ ఇండస్ట్రీస్. హౌస్ హోల్డ్ బ్యాటరీస్ లో వీళ్ళు లీడర్. ఫ్లాష్ లైట్, టార్చెస్ అండ్ స్మార్ట్ స్టోరేజెస్ లో వీళ్ళు బ్యాటరీస్ ప్రొవైడ్ చేస్తారు. ఈవీ పెరిగితే ఈ కంపెనీస్ కి సేల్స్ ఆటోమేటిక్ గా పెరుగుతుంది. నెక్స్ట్ 10 years లో ఈ కంపెనీస్ ఈవీ సెక్టార్ కో బ్యాక్ బోన్. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఫాలో చేసి పెట్టుకో.